అందరి సజెషన్స్ తప్పకుండా అందరితో మాట్లాడిస్తారు. కూర్చోండి. Honorable Mayor, Madam Shravan Mayor. garu, please finish it in 2-3 minutes. I haven't started, ma'am. No. I am for the first time coming No. into Whatever it is, my request to you is, please, we are trying to give everybody a chance, Gapatki. Try to respect the house. That's it. Honorable Madam, Honorable Mayor garu, Honorable Deputy Mayor garu, Commissioner garu, MLAలు, MLCలు, గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక హిస్టారికల్ ఘట్టంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఒక మేయర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. End of the day, we are all the custodians of the Constitution. We may represent different political parties, different ideologies, but all of us are supposed to protect the Constitution, protect the democracy, and protect the rule of law. But unfortunately, the Gazette notification, which was introduced on 9/12/2025, is violative of the Constitution, violation of the GHMC 1996 Act, and the very spirit of democracy ni scuttle చేస్తున్నట్టుగా ఉంది, and we seriously raise an objection against it, ma'am. రెండవది ఏంటి అంటే, మ్యామ్, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 trillion ఎకానమీ, నరేంద్ర మోడీ గారు 10 trillion ఎకానమీ అన్నప్పుడు, వీరు కూడా 3 trillion ఎకానమీ అన్నప్పుడు we all felt happy. I mean, తెలంగాణ has to grow. అండ్ దాన్ని కొనసాగింపుగానే ఈరోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తా ఉన్నాను. But this 3 trillion economy, if you really want to achieve, this cannot happen with 1 or 2 individuals. It will happen with the people. దాదాపు ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటుంది. 5% జీడిపికి, మనం నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధంగా, రూల్ విరుద్ధంగా చేయకూడదు. రూల్స్తో చేయవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే, అమ్మ, దిస్ 74th, మేడం, pardon me if in case I am calling you Amma, I'm not used to this parliamentary language. 74వ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఈరోజు యాక్ట్ పట్టుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గారు, ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, brought in this 74th constitutional amendment with an intent to strengthen the democracy. పార్లమెంట్లో, అసెంబ్లీలలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పని, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పని, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. One mistake does not justify the other. One mistake does not justify the other. Venkateshwar Reddy garu, see, this is, please let everybody speak. రెండవది మేయర్ గారు, రెండవది Please, I want please. మేయర్ గారు, రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గౌరవ కమిషనర్ గారు అన్న, ఇది మన అందరికి, గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది, వాళ్ళ సూచనల మేరకు ఈ గజెట్ తీసుకొచ్చినామని అన్నారు. And I want to question this government. What is the constitutional sanctity of Center for Good Governance? What is the constitutional sanctity? It is a research institution which functions like an advisory body
an advisory body conducts a constitutional duty without consulting democratically all the corporators, all the MLAs, and all the respected ex officio members. So therefore, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నో టుడే వెంకటేశ్వర్ గారు, బాబా గారు, అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ ఒకళ్ళు నో ప్లీజ్, యూ కెన్ నాట్ డిస్టర్బ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది మనం డిసైడ్ చేసుకున్నాం. విల్ టేక్ ద ఒపీనియన్స్ అండ్ సజెషన్స్. సరే, అదే మాట్లాడతారు. ఓకే 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 అదే ఓకే ఓకే. మీరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. నో లెటర్. నేను ఏం చెప్పాను, అందరం కూడా ఇది వాస్తవంగా ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ ఒక శ్రవణ్ గారు, మీరు జస్ట్ గివ్ us your suggestions. What are the things that you want us to do? No, that's what. If you don't all want the me to speak, I'll go away, no. I want అసలు పాయింట్ లో I do. Shravan garu, you just give me some suggestions. Give me some suggestions. You are not allowing me to complete. No. Give us some suggestions. You give me a chance to complete. Amma, I'll finish in 3 minutes. You asked them to complete. Please take 2 minutes and complete it, and I want you to give suggestions, please. Amma, 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు. Amma, Center for Good Governance is not a constitutional body. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. జస్ట్ as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilees has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional, and anti-74 constitutional amendment. Yeah, sit down. Anybody? No. I think you have to end right there. No. As you said, 30 seconds only. అమ్మా ఒక్క నిమిషం ఇది అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు, పోయేది లేదు. కాకపోతే నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా. ఇది ఒక్క మాట అమ్మా. వెంకటేశ్వర్ గారు కూర్చోండి, డు నాట్ డిస్టర్బ్. ఇప్పుడు నేను ఏమన్నాను, ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు రెస్పెక్ట్ చెయ్యండి. ఎస్, హీఈస్ ఫినిషింగ్ ఇన్ 30 seconds. వాళ్ళు అరుస్తున్నారని మీరు అరవకండి. ప్లీజ్ సిట్ డౌన్. yes, please sit down. నేను ఉన్నాను కదా కంట్రోల్ చేయడానికి. యు ప్లీజ్. yes, I am here to control, right? Please sit down. అందరికి ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34,00,000 పాపులేషన్ అన్నారు మ్యామ్. 34 లక్షలు ఇది వారు చెప్పినారు. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉందంటే, ద వేరియేషన్ ఇన్ పాపులేషన్ ఇన్ ద వార్డ్స్ shall not be more than 10% of the average population of the ward. 10% of the average population of the ward as far as possible. Ee sutram endi? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is, ee 1,34,00,000 mandi divided by మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా? 44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. రాజశేఖర్ గారు
I will give you a chance. Rajshekhar garu. Rajshekhar garu. I'll give you a chance. I'll give you a chance. ప్రజాపాలన Rajshekhar garu next. I'll give you a chance. Why are you Rajshekhar so garu next. afraid? Why are you so afraid? Let truth come out. తమాషా Shravan ఏంటి? garu, you speak. అరే You truth కలియండి. speak. You speak. తమాషా ఏంటి? You speak. అరే నాకు అర్థం కావట్లేదు ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా గాంధీ భవన్ మీటింగ్ ఇది వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా ఏమన్నా ఫిష్ మార్కెట్ ఇది Baba garu. Rajshekhar garu, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి నేనేమంటున్నా అమ్మా ఈ మ్యాప్ చూడండి ఈ No, ఏ సభ్యులు నో అన్న ఒక్క నిమిషం శంకర్ యాదవ్ గారు ఏ సభ్యులు మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరు సభ్యులకి ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ లిసన్ ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి వాళ్ళ మాట వినండి నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి కానీ యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్ యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్ అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్ యూ షుడ్ నాట్ బి I'll give you the mic మీరు ఆ టైంలో మాట్లాడాలి డు నాట్ డిస్టర్బ్ ధన్యవాదం మేయర్ గారు ఈ మ్యాప్ మీరు చూడండి మేయర్ గారు మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఈ ఈ ఈ ఈ ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు గంత డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది నేను ఒక మాట అడుగుతా ఉన్నామా వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఈస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్ చదువుకున్నాను కాదా ఇక్కడ ఉన్నది అంతా మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు ఒకటి రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం ఇట్స్ ఎ లా పాయింట్ ప్లీజ్ ఒక వస్తాను ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మా యూ షుడ్ కంట్రోల్ ద హౌస్ you should రెగ్యులేట్ ద హౌస్ no అందరూ కూడా క్వైట్ ప్లీజ్ యూ షుడ్ కంక్లూడ్ ఒక్క సెకండ్ మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రతిసారి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి